అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, ఆశ్రయమిచ్చి అభయమునిచ్చే ప్రేమధామ క్షేత్రం. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఈరోజు అమ్మా నాన్న అనాథాశ్రమానికి మరో అతిథి విచ్చేశారు. ఎక్కడ నుండి వచ్చాడో తెలీదు. చూస్తుంటే కుటుంబంపై అలిగి ఇంటి నుండి వచ్చేసినట్లు అనిపిస్తోంది. చేతి సంచిలో 2 బట్టలు, ఒక దుప్పటి పట్టుకుని యాదాద్రి భువనగిరి జిల్లా వెల్లంకి గ్రామంలోని బస్ షెల్టర్లో ఒంటరిగా ఉంటున్నాడు ఈ పెద్దాయన. వృద్ధాప్యంలో కనీసం తోడు నీడ లేక నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ పెద్దాయనను చూసి చెలించారు వెల్లంకి గ్రామస్తులు. మానవత్వంతో ఇటువంటి వందలాది మంది అనాథులకు ఆశ్రయం కల్పిస్తున్న చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి కాల్ చేసి సమాచారం అందించారు. ఆశ్రమ సిబ్బంది వెంటనే వ్యాన్లో ఈ ప్రాంతం వద్దకు వెళ్లారు. తిండి లేక నీరసించిన ఈ అభాగ్యుని వద్దకు సిబ్బంది వెళ్ళి, మిమ్మల్ని బాగా చూసుకుంటాము, భోజనం పెడతాము అని ధైర్యం చెప్పి ఆశ్రమ వ్యాన్లో ఎక్కించి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి చేర్చారు. అనంతరం ఈ పెద్దాయనను అభాగ్యుల వైద్యశాల వద్దకు తీసుకువెళ్ళి నెమ్మదిగా కుర్చీలో కూర్చోబెట్టారు. ఆశ్రమ వైద్య సిబ్బంది ఇతని బీపీ, హార్ట్ బీట్, ఆక్సిజన్ లెవెల్స్, బాడీ వెయిట్ వంటి ప్రాథమిక వైద్య పరీక్షలు చేశారు. ఈ క్రమంలో అతని చెవులను పరీక్షిస్తుండగా 2 చెవులలో ఇన్ఫెక్షన్ గమనించిన వైద్యులు తక్షణమే శుభ్రంగా కాటన్తో, సెలైన్ వాటర్తో క్లీన్ చేసి వైద్యమందించారు. అనంతరం తనలా పునర్జన్మ పొందిన మరో అభాగ్యుడు ఆశ్రమానికి వచ్చిన ఈ అతిథికి ప్లేటు నిండా భోజనం పెట్టగా అన్నాన్ని పూర్తిగా తిని ఆశ్రమంలో కుటుంబ సభ్యుడయ్యాడు. సేవామూర్తులారా, నా అంటూ ఎవరూ లేక ఒంటరైన అభాగ్యులు నిత్యమూ మన కళ్లకు తారసపడుతుంటారు. మీ దృష్టికి వచ్చిన నిజమైన అనాథులను ఈ సేవాశ్రమానికి చేర్చి పునర్జన్మనిచ్చి సమాజ సేవలో భాగమవ్వండి. వెల్లంకి గ్రామస్తులు చేసిన ఈ సాయంతో దిక్కులేనివాడిగా తిరుగుతున్న ఓ కుటుంబ పెద్ద ప్రస్తుతం రక్షణాలయంలో క్షేమంగా జీవిస్తున్నాడు. ఇతని కుటుంబీకులు ఎవరైనా తెలిస్తే వారికి ఈ వీడియో షేర్ చేసి ఈ పెద్దాయనను సొంత గూటికి చేర్చండి.